ఓం శ్రీమాత్రే నమః. మన తెలుగు స్తుతి ఛానల్కి స్వాగతం. మనలో చాలామందికి వారాహీదేవి గురించి చాలా అపోహలు ఉన్నాయి. శ్రీ విద్య ఉన్నవారు మాత్రమే ఈ అమ్మవారిని పూజించాలి అని, దానికి సంబంధించిన మంత్రము ఉపాసన తెలుసుకోవాలి, లేకపోతే ఉగ్రదేవత కనుక మనకు బెడిసి కొడుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ అదంతా ఒక అపోహ మాత్రమే. విష్ణుమూర్తి అవతారమైన వరాహస్వామిని తిరుమలలో ఏ అనుమానం లేకుండా ఎలా దర్శించుకొని నమస్కారం పెట్టుకుంటామో, అలాగే ఏ మాత్రం సందేహించకుండా ఈ వారాహీదేవిని కొలుచుకోవచ్చు. ఈ దేవత తల్లి కనుక మనం ఎంత ప్రేమగా కొలుచుకుంటే మనకు అంత మంచి జరుగుతుంది, కానీ ఎలాంటి కీడు జరగదు. ఉదాహరణకు, మన ఇంట్లో అమ్మ మనకు మంచి జరగాలి అనుకుంటుందే గాని ఎలాంటి చెడు జరగాలి అని అనుకోదు. పొరపాటున మనం ఒక తప్పు చేసినా అమ్మ కనుక మనల్ని క్షమించి నా బిడ్డ బాగుండాలి అని అంటుందే కానీ ఎప్పుడూ శపించదు. అలాగే ఈ సృష్టిని పాలిస్తున్నది ఆ శక్తి. శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాత్రికలు. వారే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. అలాంటి సప్తమాత్రికలలో ఒకరు అయినటువంటి వారాహీదేవిని కొలవడం వల్ల ఎలాంటి కీడు జరగదు. ఇంకా జగత్తుకే తల్లి కనుక తన బిడ్డలను కరుణిస్తుందే కానీ ఏమాత్రం హాని చేయని తల్లి శ్రీ వారాహి మాత. అమ్మ ఏ రూపం ధరించిన పిల్లలను ఆనందంగా ఉంచడానికే. ముఖ్యంగా వారాహీదేవి గల ప్రత్యేకత ఏమిటంటే, భక్తులు అయినటువంటి తన బిడ్డల కళ్ళలో కన్నీటిని చూస్తే తట్టుకోలేని మాతృ హృదయ స్వరూపిణి ఈ వారాహిమాత కనుక ఎలాంటి సందేహం పెట్టుకోకుండా ఆ తల్లిని ఈ వారాహి నవరాత్రులలో శ్రద్ధాభక్తులతో కొలుచుకుందాం. ఇంకా వారాహీదేవికి సంబంధించిన వీడియోస్ లింక్ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. మరిన్ని ఇలాంటి భక్తి వీడియోస్ కోసం మన తెలుగు స్తుతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.